సోషల్ మీడియాని ఉపయోగించుకుని రాజకీయంగా తమకు నచ్చని వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడడం మాట్లాడడం కూడా కాదు, వాగడం కూడా కాదు, బూతులు తిట్టడం, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది, వాగడం అనేది, బూతులు తిట్టడం అనేది గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పార్టీ నుంచి వస్తున్నటువంటి ఒక బిగ్గెస్ట్ దరిద్రం. నిజానికి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రభుత్వం ఎవరిది ఉన్నా సరే, వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేసేవాళ్ళైనా, వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళైనా, వాళ్ళ తాలూకా ప్రభుత్వాలు ఉన్న జనసేన వాళ్ళైనా, వాళ్ళ తాలూకా ప్రభుత్వాలు బీజేపీ, కాంగ్రెస్ అయినా ఉన్నప్పుడు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి మనిషికి ఉంటుంది. సోషల్ మీడియా ఉన్న వాళ్ళకి ఇంకా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ని పిలుస్తాం. జర్నలిస్టులకు ఇంకా ఎక్కువ ఉంటుంది. సామాన్య ప్రజలకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి అది పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనండి, ఇంకోటనండి, అవతల వాళ్ళని ట్రోల్ చేయడం, అవతల వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని కించపరచడం, ఈ బిజీ ప్రోగ్రామ్తో వాళ్ళ షెడ్యూల్స్ అన్ని నిండిపోయి ఉంటాయి. ఆ బ్యాచ్లో టీడీపీకి సెపరేట్ బ్యాచ్ ఉంది, వైసీపీకి ఒక సెపరేట్ బ్యాచ్ ఉంది, జనసేనకు ఒక బ్యాచ్ ఉంది. ఈ దౌర్భాగ్య బ్యాచ్, ఆ బ్యాచ్లో ఈ కిరాక ఆర్పి కావచ్చు, సీమరాజు కావచ్చు. సీమరాజు చాలా ఫన్ను ఉపయోగించి వెటకారం చేయడం అన్నీ చేస్తూ ఉంటే, కిరాక ఆర్పి కంప్లీట్గా తీవ్రమైనటువంటి పదజాలంతో ఎస్పెషల్లీ రోజాను టార్గెట్ చేస్తూ అతను మాట్లాడుతూ ఉంటాడు. అతనికి సంబంధించి అంబటి రాంబాబు చాలా సీరియస్ ఎక్స్కలేషన్ మీద వెళ్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా అనేక కంప్లైంట్లు ఇచ్చాము కిరాక ఆర్పి మీద, సీమరాజా మీద. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త కంప్లైంట్ ఇచ్చాము. దీన్ని గనక పోలీసు వెంటనే యాక్సెప్ట్ చేయకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సీరియస్గా ఇతన్ని అరెస్ట్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్ళకపోతే మాత్రం మేము యాక్సెప్ట్ చేయము అని అంబటి రాంబాబు చాలా పెద్ద ఛాలెంజ్ చేశారు. ఇది చాలా పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే కిరణ్ చేబ్రోల్ అని ఎవరో ఉన్నారు, టీడీపీ అధికారంలో ఉన్నా, అతను టీడీపీ గవర్నమెంట్, టీడీపీ సపోర్టర్గా అతను ఉన్న, ఐటీడీపీ నుంచి పక్క పెట్టారు, అతను అరెస్ట్ చేశారు, మొన్న బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో కూటమి ప్రభుత్వం ఒక 10,000 మంది తిడితే అవతల జగన్ని ఒకతన్ని అరెస్ట్ చేయడం అనేది డెఫినెట్లీ అప్రిషియబుల్. ఒక చిన్న స్టెప్ పడినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అది కూడా జరగలేదు కాబట్టి ఒక చిన్న స్టెప్, ఒక మైన్యూట్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో ఈ అప్రిషియేషన్లో భాగంగా జనాలు కూడా మెచ్చుకున్నారు. అప్పుడు చాలామంది టీడీపీ వాళ్ళు బాధపడినా కూడా జనం మాత్రం ఓకే, వైఎస్ భారతి లాంటి వ్యక్తిని హర్ట్ చేసినప్పుడు వీళ్ళని కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నారా భువనేశ్వర్ నేరుగా అసెంబ్లీలోనే తేడాగా మాట్లాడినా, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కించపరిచినా ఎక్కడ కూడా అతను ఏ చర్యలు తీసుకోలేదు, సొంత ఎమ్మెల్యేని కనీసం అందలిచ్చలేదనే ఫీలింగ్ వచ్చింది. సో దీన్ని కంటిన్యూ చేసుకుంటూ మేము ప్రజాపక్షం తప్ప ఎవరి పక్షము ఉండవు, మా వాళ్ళు తప్పు చేసినా సరే మేము చర్యలు తీసుకుంటాం అని చూపించడంలో భాగంగా కిరాక ఆర్పీని కూడా అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందా అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. కిరాక ఆర్పీ మీద చాలా సీరియస్ అలిగేషన్స్, చాలా సీరియస్ టార్గెట్ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. తెల్లారిన దగ్గర నుంచి కూడా రోజాని చాలా తీవ్రంగా కించపరిచేలాగా, అలాగే వైసీపీ నాయకులు చాలా మందిని, జగన్ని తీవ్రంగా కించపరిచేలాగా అతను మాట్లాడుతున్నాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఇది కనుక టీడీపీ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుని ఎస్కలేట్ చేస్తే ఖచ్చితంగా ఇతని మీద అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని. అట్లాగే సీమరాజా పర్టికులర్గా ఏ కేసు మీద పెట్టారు, ఏ వీడియో మీద పెట్టారు అనేది ఇద్దరి గురించి తెలియదు. కానీ తెలిసిన తర్వాత మాత్రం పోలీసులు చర్యలు తీసుకోకపోతే వీళ్ళు లీగల్గా వెళ్ళే అవకాశం ఉంది. కోర్టే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయండి అనే ముందే కూటమి ప్రభుత్వమే అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశం గురించి మిగతా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.